అనకాపల్లి జిల్లా పరవాడ సినిమా హాల్ కూడలలో తిరుపతి లడ్డు వివాదంపై వ్యతిరేకంగా పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ వ్యవహారం కేంద్రం వరకు చేరడంతో రాజకీయాల్లో కాస్త దుమారం రేగుతుంది. కల్తీ లడ్డూపై నేటి నుండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపడుతున్న పరిహార దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే పంచకర్ల దీక్ష చేపట్టారు. స్వామివారి ప్రసాదంలో కల్తీ జరుగుతుంటే హిందూ అధికారులు బోర్డు సభ్యులు ఎందుకు మాట్లాడలేదని పంచకర్ల ప్రశ్నించారు. టీటీడీ ఉద్యోగులు సైలెంట్గా ఉండి మహా అపరాధం చేశారని, అందుకే తాను దీక్ష తీసుకున్నానని పంచకర్ల అన్నారు. ప్రభుత్వాలను నిందించడానికో రాజకీయ లబ్ధి కోసం కాదని అన్నారు. ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు నాయకులు, ఎమ్మెల్యే రమేష్ బాబు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దేశం, రాష్ట్రం, ప్రపంచం ఎంతో గొప్పగా పూజించబడే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. మరి గత వారం రోజుల నుంచి మనం టీవీల్లో, పేపర్లో, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఎంత దౌర్భాగ్యం అంటే గత పాలకులు ఆఖరికి రాష్ట్రాన్ని లూటీ చేసి ఆఖరికి ఆ దేవుని కూడా వదలకుండా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే మనకి గుమగుమలాడే లడ్డూ గుర్తుకొస్తారు. మన ఇంట్లో లడ్డూ ఏకైక పదార్థం మన తిరుపతి లడ్డు. మరి అలాంటి లడ్డూలు కూడా అపవిత్రం చేసి ఎన్నో దుర్మార్గాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దానిలో పరాకాష్ట తిరుపతి లడ్డూను కూడా కల్తీ చేయటం. కల్తీ అంటే ఏ నూనెతోనో లేకపోతే ఏ ఆయిల్తోనో కల్తీ కాదు. అతి భయంకరమైన దౌర్భాగ్యం ఏంటి అంటే ఆవు కొవ్వుతోనూ, పంది కొవ్వుతోనూ ఇలాంటి పదార్థాలతో ఆ లడ్డూని అపవిత్రం చేయటం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఈ ప్రపంచంలో ఇంకేం ఉండదు. ప్రపంచంలో ఉన్న నలుమూలలో ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్న వైనం చూశాం. దానిలో భాగంగా నిన్ననే జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వం చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చెల్లించుకోవడం ఓ మానవ మాతృడుగా, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కానీ 88వ వార్డు కానీ ఉంటుంది, ఆ తర్వాత సత్తవరం ఉంటుంది. ఇలా 11 రోజులు కూడా ఏదో టెంపుల్ పక్కన ఆ స్వామిని వేడుకుంటూ ఆ పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఏదైతే అపచారం జరిగిందో దానికి ఈ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తులుగా, ఈ రాష్ట్రంలో బాధ్యత ఉన్న వ్యక్తులుగా మండించమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకి మద్దతు తెలుపుతూ ఆ 11 రోజులు నిన్న ఒక రోజు అయింది, ఇంకా 10 రోజులు ఉంది. 10 రోజులు కూడా మేము కూడా కార్యక్రమాలు చేసి ఈరోజే మొదలుపెట్టాం కాబట్టి ఇంకా కొంత ఏర్పాట్లు చేసుకుంటాం. రేపు కార్యక్రమంలో ఆ వెంకటేశ్వర స్వామి